ఇక రేపు స్టార్ట్ అవుతోందనగా ఇది గట్టి ఇండికేషన్ మీకు ఇచ్చారు. సో ఈ క్రమంలో మీరెంత అప్రమత్తంగా ఉన్నారు చెప్పండి. వాసుదేవన్ గారు, ఇక్కడ మనం గమనించాల్సిన అంశం, దాదాపుగా వాళ్ళ ప్రభుత్వం వచ్చి రేపు 4వ తారీఖుతో ఏడాది. ఈ ఏడాదిలోనే మీరు చూస్తే ప్రతిరోజు ఈ అరెస్టులు అనేటటువంటి వార్త తప్ప వేరే వార్త ఎక్కడా కనపడదు. మాజీ ఎంపీ అరెస్టు, మాజీ ఎమ్మెల్యే అరెస్టు, మాజీ మంత్రి అరెస్టు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త అరెస్టు, రేపో మాపో జగన్ అరెస్ట్ అవుతాడని, ఇలాంటి వార్తలు తప్ప, అరెస్ట్ అవుతారనేటటువంటి వార్తలు తప్ప, ఇదిగోండి ఈ ప్రభుత్వం ఫలానా ఇచ్చింది, ఫలానా ఈ రాష్ట్రంలో ఈ కంపెనీ వస్తుంది, ఫలానా అభివృద్ధి కార్యక్రమం జరిగింది, అసలు ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుందా, లేదంటే ఏమన్నా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఏమవుతుంది, ఇది ఎక్కడన్నా డిస్కషన్ అవుతుందా? ఎందుకు డిస్కషన్ కావట్లేదంటే ఈ ప్రభుత్వం ఏమీ చేయకుండా ఓన్లీ కేసులు, అరెస్టులు అనేటటువంటి అంశమే ప్రాతిపదికగా తీసుకుంది కాబట్టి జరుగుతా ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అంశం తీసుకుందాం. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం పెట్టింది ఒక తప్పుడు కేసు అనేది అందరికీ తెలుసు. ఎందుకు? రుస్తుం అనేటటువంటి ఒక మైన్ లో, క్వారీలో దానికి సంబంధించి అక్రమంగా మైన్ ని చెన్నై పోర్టు ద్వారా విదేశాలకు తరలించారనేది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎవరు అతను, తెలుగుదేశం పార్టీ నాయకుడు, అతను ఫిర్యాదు చేస్తే దాని మీద కేసు కట్టారు. ఈ కేసులో A4 గా ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పెట్టారు. A1 A2కి బెయిల్ వచ్చింది. ఇదే కేసులో A1 A2 బెయిల్ మీద ఉన్నారు. ఈరోజు A4కి బెయిల్ రాలా కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి. వాళ్ళు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలో వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్ రిపోర్ట్ ఏదైతే A1 A2లకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ ఇస్తారో దాంట్లో వాళ్ళు క్వాజ్ మెట్రిక్ టన్ను విలువ 12 లక్షల రూపాయలని రాశారు. క్వాజ్ మెట్రిక్ టన్ను విలువ 12 లక్షలని రాశారు. వాస్తవంగా బాగా నాణ్యత కలిగినటువంటి క్వాజ్ మెట్రిక్ టన్ను విలువ 20,000 రూపాయలు ఉంటుంది. కానీ వీళ్ళు 12 లక్షలను రాసి 7 కోట్ల విలువ చేసి 60 మెట్రిక్ టన్నుల క్వాజ్ మెటల్ ని, అలానే మిక్స్ మైకా మెటల్ ని, వీటన్నిటిని అక్రమంగా చెన్నైకి తరలించారనేది వీళ్ళు చేస్తున్నటువంటి అభియోగానికి సంబంధించిన కేసు. కానీ దాంట్లో క్లియర్ గా మీరు చూస్తే వాళ్ళు చేసిన దాంట్లోనే ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మైనింగ్ శాఖ అధికారులు ఎంక్వైరీ చేసి ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇచ్చిన దాని ప్రకారం 1050 మెట్రిక్ టన్నులు నిల్వ ఆల్రెడీ అక్కడ ఉందని, అక్కడ అక్రమ మైనింగ్ జరగలేదని చెప్పి ఆల్రెడీ నివేదిక ఇచ్చారు. ఎవరు? మైనింగ్ శాఖ జాయింట్ ఇన్స్పెక్షన్ లో నివేదికలో అసలు అక్కడ అక్రమంగా మైనింగ్ జరగలేదని నివేదిక ఇచ్చారు. మరి అలాంటప్పుడు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, అలాంటప్పుడు ఈయన తప్పించుకు తిరగాల్సిన అవసరం ఉంది. ఆయన అక్కడ దాక్కొని ఇక్కడ దాక్కొని తిరగాల్సిన అవసరం. బెయిల్ రాకపోతే ఏం చేయాలి సార్? ఇప్పుడు వాళ్ళు తప్పుడు కేసు పెట్టారు. వాసుదేవన్ గారు, మీ మీద నా మీద తప్పుడు కేసు పెట్టారు. ఫాల్స్ కేసు పెట్టినప్పుడు మనం న్యాయస్థానాలకు వెళ్తాం. బెయిల్ రానప్పుడు మళ్ళీ ట్రై చేస్తాం కదా, మళ్ళీ ట్రై చేస్తాం కదా. లేదని చెప్పి ఆ ట్రైన్ లో ఉన్నారు, ఇంకా బెయిల్ కి సంబంధించి ట్రైన్ లో ఉన్నారు. ఒకసారి బెయిల్ రాలేదు, మళ్ళీ వేస్తారు కదా పిటిషన్ వేసి మళ్ళీ బెయిల్ కి సంబంధించినటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. ఉన్నటువంటి దాని ప్రకారం ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాజీ మంత్రిగా పనిచేశారు. ఆయన ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చారు. ఒక కింద జడ్పీటీసీ స్థాయి నుంచి జడ్పీ చైర్మన్ దాకా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన ఏదైతే ఆ జిల్లాలో మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు వెంట ముందు నుంచి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన జడ్పీ చైర్మన్ కి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తర్వాత ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. సో ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ అణిచివేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ గా ఉండదనేటటువంటి దూరంతో వాళ్ళు వెళ్తున్నారనేది మహానాడు అవి పూర్తయ్యే లోపల ఇంకొక 20 అరెస్టులు ఉన్నాయండి. రెడీగా ఉండండి వెంకటరెడ్డి గారు. సార్ ఇప్పుడు ప్రిపేర్ అయి ఉన్నాం, ఏం చేద్దాం? ఇప్పుడు అట్టని ఇది రాజకీయాలు, ఇక్కడ పారిపోయే అంశం కాదు. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి, ఇప్పుడు లేకపోతే అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి నారా లోకేష్ లాగా మేమేం బెయిల్ తెచ్చుకునేటటువంటి పార్టీలో మేమేం లేం కదా. ఇప్పుడు ఆయన అంటే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఎట్ట వచ్చిందంటే అమిత్ షా గారి దగ్గరికి మధ్యలో పురంధేశ్వర్ గారు దగ్గరుండి తీసుకెళ్లిన తర్వాత బెయిల్ వచ్చిందని అదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాశాడు. సో జడ్జి ఎవరైనా ఆరాధీశారని మేము అట్లా అంటల్లా. సో మేము ప్రిపేర్ అయి ఉన్నాం. ఎంతమంది అరెస్ట్ చేస్తారో చేయనండి. 4 రోజులు, 14 రోజులు, లేకపోతే 28 రోజులు, లేకపోతే నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు మళ్ళీ బయటకు రావాల్సిందే కదా. సో ఖచ్చితంగా వస్తాం, దానికి సంబంధించి ఏముంది. సో కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కూడా ఏదో ఆయనకు తప్పు లేదు, కానీ అరెస్ట్ చేశారు. బట్ దాన్ని మేము న్యాయస్థానాల్లో నిరూపించుకొని మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తాం, దాంట్లో ఏముంది. సో దానికంటే ప్రిపేర్ అయ్యే ఉన్నాం. రైట్. ఇంకొకటి, నిన్న మీ పార్టీ అఫీషియల్గా రిలీజ్ చేశారు. విజయసాయి రెడ్డి గారు వెళ్ళి, ఆయన టీడీ జనార్దన్ గారు, తొండెపు దశరథ జనార్దన్, చంద్రబాబు నాయుడు గారికి ఆత్మలాగా ఉంటారు ఆయన. ఆల్మోస్ట్ ఆయన వెళ్ళి కలిశారు. దాదాపు 45 నిమిషాలు మీటింగ్ జరిగింది. మీ పార్టీ వాళ్ళు కూడా నిఘా కెమెరాలు పెట్టుకొని తిరుగుతున్నారు. విజయసాయి రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ అది పెట్టి మళ్ళీ లీక్ చేసి, సో ఇది రీజను. ఆయన సిఐడి ముందు హాజరయ్యే ముందు మాట్లాడటానికి గల రీజన్ ఇది. అక్కడే ఒక ఒప్పందం చేసుకుని వచ్చారు. ఆ రోజే డిసైడ్ అయిపోయింది. ఆయన రాజ్యసభ సీటు